సుమలత, అక్షిత, ఇటు భువన ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. "భలే చేసావు బోన, కాలడ్డు పెట్టేసి, పల్లవిని పడేసి, పూజ ఆగేలా చేశావు" అని అక్షిత మెచ్చుకుంటూ ఉంటే, అప్పుడు భువన "హ్మ్. చేసి మాత్రం ఉపయోగమేముంది? మళ్ళీ ఆ ఆవు పాలు తీసుకురావడానికి వెళ్ళిందిగా ఆ పల్లవి. తీసుకొస్తే మళ్ళీ పూజ అయిపోతుంది కదా" అని చెప్పి భువన బాధపడుతూ ఉంటుంది. "నువ్వేమీ టెన్షన్ పడకు. పూజ జరగనీయకుండా నేను చూస్తాను గదా" అని చెప్పి సుమలత ఒక లేడీకి ఫోన్ చేస్తుందనమాట. వాళ్ళేమో ఇట్లాంటి పిచ్చి అంటే రౌడీ పనులు చేస్తారనమాట ఆ లేడీస్. ఇక ఫోన్ చేయగానే, "ఏంటి మేడం మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరీ ఫోన్ చేశారు" అని చెప్పి అటు ఆ లేడీ అడుగుతూ ఉంటుంది సుమలతని. అప్పుడు సుమలత, "వెధవలతో పని పడినప్పుడు వెధవలకేగా ఫోన్ చేసేది" అని చెప్పి అంటుంది. "చెప్పండి మేడం పనేంటో" అని చెప్పి అనగానే, "అది మీరుండే కాలనీ వైపే పల్లవి అని నీకు ఫోటో పంపిస్తాను. ఆ అమ్మాయి ఆవు పాలు కోసం అటువైపు వచ్చింది. ఆవు పాలు ఇక్కడికి రాకూడదు తిరిగి. అది కూడా రాకూడదు. ఏం చేస్తారో చేయండి" అని చెప్పి చెప్తుంది. "సరే మేడం మీరు ఫోన్ పెట్టేయండి మేము చూసుకుంటాము" అని చెప్పి ఆ రౌడీ లేడీ చెప్తదనమాట. ఇక "అక్క మనకి పనొచ్చింది పద" అని చెప్పి ఇద్దరు లేడీస్ పల్లవి ఎక్కడున్నారో అటువైపు వస్తూ ఉంటారు. ఇక ఇటు పల్లవిని చూపిస్తారు. పల్లవి ఏమో ఇక ఆ కాలనీకెళ్ళి ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది. "ఆంటీ అది 1 లీటరు ఆవు పాలు కావాలి" అని చెప్పి అడుగుతుంది. "ఆ! తెస్తానమ్మా" అని చెప్పి ఆవిడ బాటిల్‌లో పోసి బాటిల్‌లో పాలు పల్లవికిస్తుంది. ఇక పాలు తీసుకొని పల్లవి అలా నడుచుకుంటూ వస్తూ, పంతులు గారేమో 12 నిమిషాలు మాత్రమే చెప్పారు. అందులో 4 నిమిషాలు అయిపోయాయి. త్వరగా వెళ్ళాలి అని చెప్పి పల్లవి ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఇక ఈ ఇద్దరు రౌడీ లేడీస్ వస్తారనమాట. ఒక రౌడీ లేడీ వచ్చి, "అమ్మ ఇక్కడ సుబ్బారావు అని ఒకతను ఉండాలి. లావుగా పొట్టిగా ఉంటారు. మీకు తెలుసా అమ్మా?" అని చెప్పి పల్లవిని అడుగుతూ ఉంటే, "నాకు తెలీదమ్మా. నేను ఈ ఏరియాకి కొత్త. అసలు నాకు ఇక్కడెవరు తెలీదు" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఆవిడ పల్లవిని వదలకుండా ఆ ప్రశ్న, ఈ ప్రశ్న అడుగుతూ ఉంటుంది. ఇక ఇంకో రౌడీ లేడీ వెనక నుంచి వస్తూ ఒక కర్ర తీసుకొస్తుందనమాట. పల్లవి తల మీద కొడదామని చెప్పి. ఇక ఆమ దగ్గరగా వస్తూ ఉంటే పల్లవి పక్కనే ఒక స్కూటీ ఉంటుంది. అందులో మిర్రర్ ఉంటుందనమాట. ఇక మిర్రర్‌లో నుంచి వెనక నుంచి కర్రతోని పల్లవిని కొట్టబోతున్నట్టు పల్లవికి కనిపిస్తుంది. ఇక కరెక్ట్‌గా కొట్టబోతున్న టైంకి పల్లవి పక్కకు జారుకుంటుందనమాట. ఇక అప్పుడు ఆ రౌడీ లేడీ ఇంకో రౌడీ లేడీని తల మీద కొడుతుంది. "ఏయ్! నన్ను కొడతావేంటే? దీన్ని కొట్టు" అని చెప్పి అనగానే ఇక పల్లవి పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఆల్రెడీ టైం ఉండదు కదా! గుడిలో త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఇక వీళ్ళతో ఫైట్ చేస్తూ కూర్చుంటే టైం అయిపోతుందని పల్లవి తప్పించుకొని పరుగున వెళ్తూ ఉంటుంది. ఇక ఆ ఇద్దరు లేడీస్ పల్లవిని వదలకుండా తరుముతూ ఉంటారు. మరోపక్క ఇటు గుడిలో పంతులు గారేమో, "అమ్మ టైం అవుతుందమ్మా. ఇంకా వెళ్ళిన అమ్మాయి రాలేదు" అనగానే, "అదే పంతులు గారు నేను చూస్తున్నాను. ఈ పాటికి రావాలి" అని చెప్పి అలా పల్ గుండమ్మ చెప్తూ ఉంటే, "ఏంటొచ్చేది? అది వచ్చేది లేదు, చచ్చేది లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే అటు సుమలత, అక్షిత, భువనలతో అంటూ ఉంటుందనమాట. మరోపక్క పల్లవి పరిగెడుతూ ఉంటుంది కదా! ఆ ఇద్దరు రౌడీ లేడీస్ ఒక కర్రతోని తల మీద విసురుతారనమాట. ఇక తల మీద తగలటంతోని ఒక్కసారిగా పల్లవి స్పృహ తప్పిపోయి కింద పడిపోతుంది. ఇక ఇటు పంతులు గారు, "అమ్మ టైం అవుతుందమ్మా రావట్లేదు. పూజ అనుకున్నాక కంప్లీట్ అయిపోతేనే బావుంటుంది. మళ్ళీ అనవసరమైన అరిష్టాలొస్తాయి" అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. "నేను వెళ్లి చూడనా అమ్మా" అని చెప్పి అంటాడనమాట చరణ్. "నేను వెళ్లి చూసొస్తాను పల్లవి ఎక్కడుందో" అని చెప్పి అనగానే, ఇక అప్పుడు సుమలత, "ఎక్కడికైనా వెళ్తావురా? నీకు కూడా ఈ ఏరియా కొత్తే కదా! నువ్వు అటు వెళ్ళగానే పల్లవి వచ్చేస్తే ఇద్దరూ కలిసి పూజ చేయాలి కదా! నువ్వొద్దురా ఎక్కడికి ఎళ్ళొద్దు పల్లవి వస్తుందిలే" అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఇక ఇటు పక్క ఇద్దరు రౌడీ లేడీస్ కొడతారు కదా! పల్లవి తల మీద. పల్లవి స్పృహ తప్పిపోయి పడిపోగానే, ఇక వేరే వాళ్ళొస్తూ ఉంటారు అటువైపుగా. ఇక ఇద్దరు రౌడీ లేడీసు, "వాళ్ళెవరో వస్తున్నారు. మళ్ళీ ఈ పిల్లని చూస్తే ఇబ్బందవుతుంది. అదిగో అక్కడన్ని పాత గుడ్డలు ఉన్నాయి కదా! అక్కడికి తీసుకెళ్ళి దీన్ని లాక్కెళ్ళి ఆ గుడ్డలని దీని మీద కప్పేస్తాము. మనం వెళ్ళిపోదాము" అని చెప్పి పల్లవిని లాక్కెళ్ళి అక్కడన్ని పాత గుడ్డలవి ఇవి ఉంటాయనమాట. గుడ్డ ముక్కలు చెత్త. ఇక అదంతా చెత్తంతా పల్లవి మీద వేసేసి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అయితే ఇటు గుడి దగ్గరేమో, "పోనీ మేమైనా వెళ్లి చూస్తాము. చరణ్ నువ్విక్కడే ఉండు" అని చెప్పి ఇటు గుండమ్మ వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా! ఆదిత్య అలాగే చంటి, "అమ్మ నేను కూడా వెళ్తాను" అని చెప్పి చంటి, ఆదిత్య ఇద్దరు వెళ్తారనమాట పల్లవి కోసం అని చెప్పి. పల్లవి వెళ్ళిన దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా పల్లవి అనుకుంటూ వెళ్తారనమాట. ఇక వాళ్ళు వెళ్తారనమాట. ఇటు పంతులు గారు, "అయ్యయ్యో! టైం అయిపోతుంది" అని చెప్పి పంతులు గారు కంగారు పడితే, ఇటు పల్లవి ఇంకా రాలేదని గుండమ్మ కూడా కంగారు పడుతూ ఉంటుంది. అది రాదు, సావదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు సుమలత వాళ్ళు. అయితే ఇటు పల్లవి కోసం వెళ్ళిన వాళ్ళేమో వస్తారనమాట. ఆదిత్య అలాగే ఇటు చంటి వస్తారు.
"ఏమైందండి పల్లవి ఏది రాలేదు మీతో పాటు" అని గుండమ్మ అడుగుతూ ఉంటే, అది పల్లవి అక్కడికి వెళ్ళిందంట. ఆవు పాలు కూడా ఆవిడ బాటిల్‌లో ఇచ్చిందంట. పల్లవి తీసుకొని బయలుదేరిందని కూడా చెప్పారు. అనగానే మరి వెళ్ళిన పల్లవి తిరిగి రాకపోవడం ఏంటి? ఏమై ఉండొచ్చు అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటారు గుండమ్మ వాళ్ళు. ఇక ఇటు ఆ పంతులు గారు, "అమ్మ ఇంకొక 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. పూజ అనుకున్నప్పుడు అయిపోతే బావుంటుంది. లేదంటే అనవసరమైన అరిష్టాలు కదా!" అని చెప్పి అనగానే ఇక గుండమ్మకి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇక ఇటు అక్షిత, భువన, సుమలత అయితే నవ్వుకుంటూ ఉంటారనమాట. "బాగయింది. పల్లవి ఇక రానే రాదు" అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక గుండమ్మకి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇక అక్కడే పాము పుట్ట, అటు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలయన్నీ ఉంటాయి కదా! దేవుడి గుడిలోనే కదా ఉంటారు. అయితే ఇక గుండమ్మ ఆ భగవంతుడికి, సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. "స్వామి, పెళ్లి అనుకున్న దగ్గర నుంచి రకరకాలుగా గండాలు ఎదురవుతూ ఉన్నాయి నా కూతురికి. ఈ పెళ్లి వల్ల తనకంతా మంచి జరగాలి. అయితే ఈ గండాలు పోవాలనే ఈ పూజ జరిపిద్దామని ఈ గుడికి వచ్చాము. ఇటు చూస్తేనేమో పూజ మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ జరిపిద్దాము ఆవు పాల కోసమని వెళ్ళిన కూతురు మళ్ళీ తిరిగి రాలేదు. తను ఎక్కడుంది అర్థం కావట్లేదు. వెతికినా కూడా కనిపించడం లేదు. నువ్వే ఏదో ఒక దారి చూపించు. నా కూతురు సమయం లోపల వచ్చి పూజ కంప్లీట్ అయ్యేలాగా నువ్వే ఏదో ఒక దారి చూపించు అమ్మ" అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఈ లోపల పుట్టలో ఉన్న నాగమ్మ తల్లి బయటకొచ్చి చూస్తూ ఉంటుందనమాట. "పాము పాము" అని చెప్పి ఇటు సుమలత, అక్షిత, భువన కంగారు పడుతూ ఉంటే, "కంగారు పడొద్దమ్మా, ఇది నాగదేవత. ఇలాగా ఎవరైనా భక్తులు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే బయటికి వస్తుంది" అని చెప్పి అలా పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక నాగమ్మ పుట్టలో నుంచి బయటికి వస్తుందనమాట. ఇక అలా నాగమ్మ వెళ్తూ ఉంటుంది. ఇక నాగమ్మ వెనకాలే వెళ్తారనమాట. ఇటు గుండమ్మ, చంటి, చరణ్ వీళ్ళంతా కూడా దారి చూపిస్తుందేమో అన్నట్టుగా. ఇక కరెక్ట్‌గా నాగమ్మ ఎక్కడైతే పల్లవిని బాతగుడ్డలు పెట్టి కప్పేస్తారో అక్కడికి వెళ్ళి నాగమ్మ వెళ్తుంది. ఏంటి ఇక్కడికి వెళ్ళి ఆగిందంటే, ఇక్కడే ఎక్కడైనా పల్లవి ఉందా అని చెప్పి ఇక అక్కడే చంటి వాళ్ళు, చరణ్ వాళ్ళు, ఆదిత్య వెతుకుతూ ఉంటారనమాట. ఆ గుడ్డలన్నీ పాత గుడ్డలని తీయగానే అందులో పల్లవి కనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా ఇటు గుండమ్మ వీళ్ళంతా షాక్ అవుతారనమాట. అబ్బా! ఇదేంటి నాగమ్మ చూపిచ్చేసింది అని చెప్పి భువన వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. దొరికిందే పల్లవి ఇప్పుడెలా అని చెప్పి పూజ అయిపోతుందా అని కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇటు గుండమ్మ గబగబా వాటర్ తీసుకొచ్చి పల్లవి మొహం మీద కొట్టిందనమాట. ఇక పల్లవికి మెల్లగా మెలకువ వస్తుంది. ఇదేంటి పాలకని వెళ్ళి నువ్విక్కడ పడ్డావేంటి? ఇక్కడ పడిపోయి ఉన్నవేంటి? ఏమైందమ్మా? అని చెప్పి గుండమ్మ వాళ్ళు, చరణ్ వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, "అది పాల కోసం వెళ్ళానమ్మా. పాలు కూడా తీసుకొచ్చాను. అయితే దారిలో ఇద్దరు నన్ను వెంబడించారు. వాళ్ళు నన్ను అటాక్ చేశారు. ఇక వాళ్ళు నన్ను తల మీద కొట్టి ఇదిగో ఇక్కడ పడేశారు. వాళ్ళెవరో ఏంటో తెలీదు" అని చెప్పి అనగానే అప్పుడు సుమలత, "ఇంతకుముందు వాళ్ళతో నువ్వేమన్నా గొడవ పడ్డావా?" అని చెప్పి అడుగుతూ ఉంటే, "లేదు వాళ్ళనెప్పుడు నేను చూడలేదు" అని పల్లవి అంటుంది. "ఆ! ఊరికే నిన్నొచ్చి గొడవ పడతారా? ఇక్కడెవరో కూడా ఎప్పుడు ఎవరు మనం చూడలేదు. నువ్వెవరితోనో గొడవ పడి ఉంటావు. వాళ్ళే రివెంజ్ తీసుకొని ఉంటారు" అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న భువన. ఇక అప్పుడు "పదమ్మా గుడికి వెళ్ళి పూజ కంప్లీట్ చేద్దాము. ఇంకా పూజ స్టార్ట్ చేసేసేయాలి. ఈలోపు టైం ఎక్కువైపోతుంది. ఇంక 2, 3 నిమిషాలే ఉంది" అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అప్పుడు సుమలత, "ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ పక్కన పెట్టండి. నా కాబోయే కోడలికి దెబ్బ తగిలింది. అర్జెంట్‌గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పూజలు ఇవన్నీ అవసరం లేదు" అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ, "లేదండి, ఈ నాగదేవతే నా కూతురు ఇక్కడుందని చూపించింది. ఇప్పుడు నా కూతురు బాగానే ఉంది. ముందు హాస్పిటల్ కన్నా పూజ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్" అని చెప్పి పూజ స్టార్ట్ చేస్తారనమాట. ఇక పూజ స్టార్ట్ అవుతుందనమాట. ఇక పంతులు గారు అది పూజ చేస్తూ ఉంటారు. ఇక పల్లవి చేత పూజ చేస్తూ ఉంటే పక్కనే చరణ్ కూడా నించుంటాడనమాట. "ఇదేంటి ఆంటీ పూజ జరగదనుకుంటే జరుగుతుంది" అని చెప్పి ఇటు అక్షిత, సుమలత వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక "పూజ జరగదు, జరగనివ్వను" అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న భువన. "అదేంటి పూజ కాసేపట్లో కంప్లీట్ అయిపోతుంది కదా! జరగనివ్వనంటున్నావేంటి?" అని చెప్పి అక్షిత, సుమలత అడుగుతూ ఉంటారు భువనని. "చూస్తుండండి" అని చెప్పి భువన అంటూ ఉంటుంది. మరోపక్క ఇటు పూజ కంప్లీట్ అవుతూ ఉంటుందనమాట. ఇక పంతులు గారేమో ఒక చేతికేమో కంకణం లాంటిది కట్టమంటారనమాట పల్లవికి. చరణే కట్టాలి కాబోయే భర్త. ఇక చరణ్ పల్లవి చేతికి కంకణం అది కడతారు. ఇక అలాగా కంకణం అది కంప్లీట్‌గా అవ్వగానే ఇక పూజ 1, 2 నిమిషాల్లో కంప్లీట్ అవ్వబోతూ ఉంటుందనమాట. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో చూపిచ్చింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.